హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహిళలకు శుభవార్త. అర్హులైన ప్రతి మహిళకు 2500 ప్రతి నెల అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. ఈ మహాలక్ష్మి పథకం పొందడానికి చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అందులో నుంచి అనర్హులను అయితే తొలగించారు. అనర్హులను ఎలా తొలగించారు, అర్హులను ఎలా గుర్తిస్తున్నారు, ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, అలాగే లిస్ట్ అయితే విడుదలయ్యింది, ఎలా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, ఈ పథకాన్ని పొందడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అర్హులను ఎలా గుర్తిస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. 6 పథకాలలో ఒకటైన ఈ మహాలక్ష్మి పథకాన్ని పొందడానికి ఎంతోమంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ పథకాన్ని పొందడానికి మహిళలకు 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే 18 సంవత్సరాలు దాటిన వారికి పెళ్ళై ఉండాలి. అలాగే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. వికలాంగులు, ఒంటరి మహిళలు, గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు ఈ పథకాన్ని పొందడానికి. అలాగే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అని చాలా డౌట్స్ అందరికీ అయితే ఉన్నాయి. ఈ పథకాన్ని ఏప్రిల్ నెలలో అమలైతే చేయబోతున్నారు. అలాగే లిస్ట్ విడుదల చేస్తారా, ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని చాలా డౌట్స్ అందరికీ అయితే ఉన్నాయి. లిస్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. దాని గురించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.